మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు కృష్ణ వాటర్ లైన్ కూడా ఇచ్చారు. దానికోసం ఏం చేస్తా ఉంటే వైర్లన్నీ తీసేసి మా దగ్గర సప్లై చేస్తారు. అపార్ట్మెంట్ చేసి కేబుల్స్ ఉంటాయి సార్. ఆ తరహాలో మెయిన్ రోడ్లో నుంచి అవి ఒక 2 వైర్లు రన్ చేస్తే వీటికి రోజుగా ప్రైవేట్లో సుమారు 50 మీటర్లు వస్తుంది. 1 మీటర్ ఖరీదు 500 రూపాయలు, సుమారు 500 ఉంటుంది మీటర్ ఖరీదు. 25,000 అంత ఖరీదు. వైర్లు వరకే వస్తాయి సార్. మెయిన్ వైర్లు అంత మిగతా డిపార్ట్మెంట్ చేస్తుందా? మిగతా డిపార్ట్మెంట్ కింద బాబు 25,000 ఎంత అవుతుంది సార్? ఇంకోటి చెప్పండి. చెత్తకుండి సంత దగ్గర బాగా చెత్త ఉంది. ఏదైనా గుడి పోవాలంటే అది తొక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అది ఎవరు చేయలేదు. ఒక్క మాదే కూడా కాదు, గాంధీ బొమ్మ దగ్గర నుంచి చెత్త కూడా మా సంత దగ్గరికి వేయాల్సినంత పనేంది. మేము సందులో కాపురాలు చేసుకోవాలి కదా, గుడికి పోవాలి, చక్కగా ఇంట్లో రెడీ అయ్యి ఆ తొక్కుంటూ పోవాలి. చాలా చండాలం, వాసన, ముందు చాలా ఇబ్బంది అవుతుంది. చెత్త ఉండడం వల్ల టౌన్లో ఉన్న జనం వస్తారు కదా, బయటకు వస్తారు కదా, బయట నుంచి వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు దానితో ఆవులు వస్తున్నాయి కదా, అవి పేడ వేయటము, అవి బండి దగ్గర స్కిడ్ అవటము జరుగుతూ ఉంది. అక్కడ పోయకుండా ఏం చర్యలు, ఎక్కడ పోస్తే ఇంత పెనాల్టీ అని ఎవరికైనా పెట్టండి అంటే మేము చెప్పే సలహా. పెనాల్టీ పెడితే అంటే అట్లా కాదండి, ఒక 20,000 30,000 జగన్ పెట్టాడు, జగన్ అంటున్నాయి ఈయన సినిమాలో పెట్టారు చూడ, అలా కనుక పెడితే ఏమన్నా ఆగుతుందేమో అని మా ఆలోచన ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా అంటే స్థిరపడిపోయిన చెత్తలాగా అయిపోయింది ఆ ప్లేసు. అంత మేము బరాయించాలంటే కష్టంగా ఉంది. మా సందులో చెత్త అయితే పడవాలా, గాంధీ బొమ్మ దగ్గర చెత్త వచ్చి ఎందుకు పోయాలి. నేను వస్తే వెళ్తా సంక్రాంతి వెళ్ళిపోతాను. నేను సౌండ్ కేబుల్ మాట్లాడుకుంటున్నాను. ఆల్రెడీ మాట్లాడుతున్నాను. రాముగారు రేషన్ కార్డు అడగనా? మొన్న రేషన్ కార్డు రాలేదు, అడగనా? అడగండి. మేము రేషన్ కార్డు అది విఆర్ఓ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి విఆర్ఓ నానుస్తున్నాడు. ఎట్లా అంటే మీ తండ్రికి డబ్బులు ఉన్నాయి కదా, మీకు అదేంది, మేము అడిగింది వాళ్ళకి భయం ఇవ్వట్లా. కళ్యాణ్
ప్రతిదీ అలిగేషన్ పెడుతున్నాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, లోకల్ సర్టిఫికేట్. అంటే ఎలా ఉందంటే తండ్రి ఆస్తి ఇచ్చేదాకా ఈడ బొచ్చ పట్టుకొని కూర్చోవాలా, లేకపోతే ఈడెప్పుడు పోతాడా నాకు ఆస్తి వస్తుందా అని కూర్చోవాలా అని మేము అడుగుతున్నాం. ఏమన్నాడయ్యా విఆర్ ముందుకు రండి. సార్ కూడా చెప్పారు, సార్ ఈ అబ్బాయి చెప్పారు, ఇంతమంది చెప్పినా కూడా అడ్డ క్వశ్చన్లు ఎక్కువ వేస్తున్నారు. అర్హులకి ఇస్తామన్నారు. ఒకసారి చేసాం సార్. చేసిన తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేశారు ఆయన విఆర్ఓ. మళ్ళీ రెండోసారి లేదు సార్, అసలు ఆయన సంతకం పెట్టలేదండి ముందు. విఆర్ఓ సంతకం విఆర్ఓని రిజెక్ట్ చేశారు. విఆర్ఓ సంతకం నీకు చేంజ్ చెప్పాడు. ఏం చెప్పినా కానీ నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు పెట్టుకోండి మనసులో. నాతోనే ఇంతమంది రికమెండ్ చేపిస్తున్నాను, నాతో డైరెక్ట్గా ఇప్పుడే కలవండి, నేను చెప్తాను. మామూలుగా ఎవరు ఆపలేరు. మొన్న కూడా రెండోసారి అసలు ఆ క్వశ్చన్లు వేయకూడదు కదండి. మామూలుగా మీ తండ్రికి డబ్బులు ఉన్నాయి కదా, ఇల్లు, ఆ క్వశ్చన్లు అనేది వేయచ్చా వాళ్ళు? వీళ్ళకి అర్హులా కాదా అది ఒక్కటి చూడాలి. వీళ్ళ పేరుతో ఏదన్నా ఆస్తుందా లేదా ఇంకేదన్నా ఉందా? ఓకే తీసేసారండి అపార్ట్మెంట్ ఉంది అని. అపార్ట్మెంట్ నేను అమ్మేసుకున్నాను, అయినా అది ఇంకా క్యాన్సిల్ కాలేదు. ఆన్లైన్లో పేరు నేను మళ్ళీ కాయిలో కూడా పెట్టుకున్నాను సార్, అది మళ్ళీ మీకు అది మారలేదు అని అర్థమైంది. ఎందుకు తీసేశారు? ఇల్లు స్థలం ఎక్కువ ఉందని చెప్పి తీసేశారు. ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి తీసేశారు. నార్మల్గా అయితే మా దగ్గర 99 100 ఎకరాల లోపల ఉండాలంట కదా. 2 మీటర్లు ఉన్నాయి. నేను చెప్పా ఆల్రెడీ. 1 మీటర్ తెస్తా అంటే వద్దు, 1 మీటర్ తీపించాలంటే తీపించాను. నేను 1 మీటర్ 2 మీటర్లు ఉండడం వల్ల నీది ఆగింది. అది మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేస్తామని అది వచ్చే ప్రాసెస్లో ఉంది. బడ్జెట్ ఇంకా రిలీజ్ అవ్వాలి. బడ్జెట్ రిలీజ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో మీకు వస్తుంది. అవునమ్మా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి ఆల్రెడీ తర్వాత రిజైన్ చేశారు. మనీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయికి సైట్ అలాట్మెంట్ నీకు ఎందుకు ఇవ్వాలి నేను? ఇదే విఆర్ వాడి ఏ ఆయా పోస్ట్? అంగన్వాడీ అంగన్వాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదో ఒకటి వచ్చింది కానీ ఆల్రెడీ చేపిస్తాను. చేపిస్తానంటున్నారు. జెరాక్స్ తీసి కృష్ణకి ఇవ్వండి. కలెక్టర్ పైన మార్పు చేద్దాం. అంటే కూడా విషయం కాదు కూడా. సెపరేట్ అయింది సార్, కొత్త స్తంభానికి చేస్తారంటగా సిమెంట్ తెప్పిస్తా ఉన్నారు. అది అవును, అదే ఇక్కడ చెప్పిన ఏ గారితో మాట్లాడారు. దీనికి చేస్తామంటున్నా
ఏఈ గారు లేదు వాటర్ లైన్ ఉందంట చెప్పండి వివరం చెప్పండి ఏఈ గారు వాటర్ లైన్ కింద లేదు సెంటర్ అంటే రవి గారికి తెలుసు వాటికి ముందులో ఉంటుంది కరెంట్ పోల్ దగ్గర అసలు వాటర్ పోల్ లైన్ లేదు మాకు ఎక్కడో చూపిస్తారు సిమెంట్ పోల్ వేయించాలి వాటర్ లైన్ కి కరెంట్ పోల్ కి దూరంగానే ఉంది దానికి సంబంధం ఎదురుకు వస్తాను మనిషికి ఎక్కడో చూపిస్తారు అదే చెప్పలా మీకు ఇబ్బంది లేదు సిమెంట్ అడిగితే నేను చెప్పడానికి కూడా రాలేదు ఓకే 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 ఎందుకు చేసి మళ్ళీ ఆ సమ్మానికి దానికి ఏ ఖర్చు కూడా ప్రణీత్ బాబు తన సొంత నిధులతో ఇస్తానన్నారు మార్చేస్తే పనిచేయాలి మొత్తం 2 సచివాలు ఇచ్చారు ఇన్ఛార్జ్ కానీ మనకి కాంప్లికేటెడ్ ఇంకోటి ఏమైనా సర్వర్ రావట్లేదు అవ్వట్లేదు అని ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం అంతా అతను తీసేస్తున్నారు చెప్పారు ఇంకే ఇబ్బంది లేదు నెక్స్ట్ అదేనమ్మా నేను అంటున్నది 6 డే ఫౌండేషన్లో మన పిల్లలకి ఏమీ లేదని చూపిస్తుంది కానీ మన పెన్షన్లో పేరు రిలీజ్ అవ్వాలి అది ఎందుకు కారణం అడిగితే చెప్పండి పెన్షన్ కూడా డబ్బు ఏంటంటే గవర్నమెంట్ కొంచెం చేసినందువల్ల నాకు కల్పించారు వాళ్ళు ఎప్పుడు ఎన్ని రోజులు పెట్టి పెట్టించుకున్నారు కదా అది మీరు అక్కడ అప్డేషన్ చేశారు డబ్బులు పడతాయి ఇబ్బంది లేదు ఒక 10 రోజులు 4 రోజులు లోపల పడతాయి ఇటు పరిస్థితులు మున్సిపల్ అకౌంట్ డబ్బులు నీకు ముందు పెట్టించుకున్న వాళ్ళకి పడ్డాయమ్మా అదేనమ్మా 1 by 1 మీకు ముందు పెట్టించుకోవాలి పట్టా కావాలా ఇల్లు కావాలా చెప్పండి ఒక నెల అంటే గవర్నమెంట్ నుంచి నాకు మున్సిపాలిటీ డబ్బులు కొంచెం కంపల్సరీ మీకు పట్టా కావాలా కిట్ కావాలా అదేనమ్మా చెప్తుంది అదే గవర్నమెంట్ పై నుంచి రావాల్సిన డబ్బులు ఫ్రీగా పట్టా ఇచ్చింది ఇది కూడా వస్తాయి ఏంది ప్రజా దర్బార్ పెట్టావు ఎవరికి ఆల్రెడీ చాలా ఇచ్చారు సచివాలయం ఇచ్చాడు మన పార్టీ ఆఫీస్లో ఇచ్చారు సచివాలయానికి వచ్చింది ఎంట్రీ చేయలేదు ఎవరీ చేయలేదు
అడ్మిన్ గారు రేపు మార్నింగ్ వెరిఫికేషన్కి వస్తున్నారు. వచ్చినప్పుడు రాని వాళ్ళు మీ ఆల్రెడీ లిస్ట్ వస్తే స్థలాలు కొత్త స్థలాలు ఏందో చెప్పు నీ ప్రాబ్లం, అదే చెప్పు, ఎందుకు రాలేదో చెప్పు. అది కూడా ఐటీ రిటర్న్స్ ఉన్నాయని ఇవ్వాలా. నీ కొడుకు రేషన్ కార్డులో ఉంటే ఐటీ రిటర్న్స్ అని రాలా. వచ్చే తీసుకుంటున్నావుగా చాలా అడుగు, అది అప్లై చేసుకో. వచ్చింది నువ్వు అడుగు, అడగాల్సింది ఏదో నేను చేస్తాను. బాబాయ్ చక్క సంవత్సరం రాముగా వచ్చింది కదా, వేరే సింగిల్గా రేషన్ కార్డు. ఆ ముగ్గురు చనిపోయాడు, ఆ ముగ్గురు దాంట్లో ఎవరు లేరు. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు దాంట్లో. భార్యాభర్తలు అంతకుముందంటే లేకపోతే ఏం చేయలేదు. మీది అయిపోయింది చాలా మంది ఉన్నారు. అసలు లేకపోతే గమ్ముగానే ఉండేవాళ్ళు. వేసుకుంటారురా తప్పక చెడలు, పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your gold